విశాఖపట్నంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలంటూ నినదించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ధర్నాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? కవిత కళాంకితుడైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పి తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులను పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు విశాఖ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకోవడమే కాకుండా బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులతో పాటు ఎమ్మెల్సీ వర్ది కళ్యాణి గారు కూడా ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి గల కారణాలండి? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాల్ని, వారి భక్తి భావాల్ని దెబ్బతీసే విధంగా అడుగడుగునా కూడా అపచారాలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. బిఆర్ నాయుడు చైర్మన్గా ఛార్జీ తీసుకున్న తర్వాత వెంటనే జరిగిన తొక్కీసలాటలు ఏ విధంగా దుర్మరణం పొందారో కూడా మనం చూసాం. కానీ ఈరోజు అడ్డంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తూ ఒక అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న బిఆర్ నాయుడిని చైర్మన్గా తొలగించాల్సింది పోయి ఈరోజు ఏ విధంగా అతను కొనసాగిస్తారనేది చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బిఆర్ నాయుడిని తొలగించి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రను కాపాడాలని శాంతియుతంగా నిరసన చేపడితే నిన్న పాశవికంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అప్రజాస్వామికంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న సామాన్య కార్యకర్తల మీద ఏ విధంగా దాడి చేసి వారి మీద పీడీ యాక్టులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు మనం చూసాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాట్లాడితే మేము మా కులదైవం వెంకటేశ్వర స్వామి, మేము తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర మా ఎలవేలు పని చెప్పుకునే మీరు ఎలాంటి భయం భక్తి లేకుండా ఏ విధంగా బిఆర్ నాయుడిని టీటీడీగా చైర్మన్గా కొనసాగిస్తారనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనా బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా తక్షణం తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియాలతో సహా అడ్డంగా దొరికిపోయినా బిఆర్ నాయుడిని ఎందుకు చైర్మన్గా కొనసాగిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందండి. ఎందుకంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి చైర్మన్ అయ్యాక ఇందాపూర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు భక్తుల సొమ్ము దోచుకుంటూ ఉన్నారు. నిన్న తీసుకుంటే శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళా నాయకులు, కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ తెలుగుదేశం పార్టీ గోండాలు, రౌడీలు చాలా దారుణంగా దాడి చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? టీడీపీ అంటే తెలుగు గోండాల పార్టీగా, తెలుగు దాడుల పార్టీగా ఈరోజు మారిపోయింది. మొన్నటి వరకు చూస్తే టీడీపీ అనేది తెలుగు డ్రగిస్టుల పార్టీగా ఉంది. ఈరోజు ఈ విధంగా దాడుల పార్టీగా మారిపోయింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా ఈ కూటమి పాలనలో? అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మీద ప్రశ్నించిన సామాన్య ప్రజల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమే కాకుండా పోలీసులు ఎంతగా దిగజారిపోయారంటే మహిళలని చూడకుండా రాత్రంతా కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచారంటే అసలు నిజంగా మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కుల్ని ఈరోజు కాలరాస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తక్షణమే తొలగించాలి. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుపతి లడ్డు మీద అబాండాలు వేసి కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారో ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటికి రావడం అవ్వచ్చు, వాళ్ళ ఎంపీ డ్రగ్స్ తీసుకొని దొరికిపోవడం అవ్వచ్చు, ఈ విధంగా వాళ్ళ తాలూకా తప్పులన్నింటినీ ఆ వెంకటేశ్వర స్వామి బయటికి తీసుకొస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సనాతనవాది అంటూ సనాతన ధర్మానికి ఏదో బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? బిఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే లేఖ రాశాక కూడా ఎలా బిఆర్ నాయుడు అనే వ్యక్తిని మీరు టీటీడీ చైర్మన్గా నియమిస్తారు? కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. హిందూ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మా నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించాలి. దాడి చేసిన వారిని వెంటనే మీరు
దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. అలాగే టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం చెప్పండి, టీటీడీని అపఖ్యాతి పాలు చేస్తున్నారు, అలాగే టీటీడీ లడ్డూతో రాజకీయం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న డ్రామాలను కానీ అసాంఘిక కార్యక్రమాలను కానీ? తప్పకుండా ఇది ఒక మతపరమైనటువంటి విధ్వంసాన్ని తీసుకొచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం. ఎందుకంటే జగన్ గారి మీద బురద జల్లే కార్యక్రమం చేశారండి. ఈరోజు తిరుమల వెంకటేశ్వరుడు యొక్క ఆశీస్సులతో ఇప్పుడు పిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. లడ్డు మీద ఎన్ని రకాలైనటువంటి ప్రచారం దుష్ప్రచారం చేశారో మనం చూసాం. కోట్లాది భక్తులు మీకు ఎటువంటి అన్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమం చేశారో మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, అలాగే నారా లోకేష్ గారు స్పందించాలి. పిఆర్ నాయుడు గారిని ఖచ్చితంగా వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా ఈరోజు కోరుతా ఉన్నాము. మొన్న జరిగినటువంటి ఏదైతే తిరుపతిలో సాధింత భద్రతతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అసలు కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి తక్షణమే టీటీడీ చైర్మన్ గా దేనికి కూడా పనికిరాడు కాబట్టి బిఆర్ నాయుడు గారిని వెంటనే సస్పెన్షన్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాము. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఈ రోజు తొత్తుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా భయపడుతూ వారి యొక్క పొగడ్తలకి లొంగిపోయారని కూడా ఈరోజు తెలియజేస్తున్నారు. కవిత ఒకటే చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టంగా కళంకితులైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, వైఎస్ఆర్సీపీ నేతల మీద పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని, సనాతన ధర్మాన్ని కాపాడుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ తిరుపతి కొండ మీద అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. భద్రతతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అసలు కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి తక్షణమే టీటీడీ చైర్మన్ గా దేనికి కూడా పనికిరాడు కాబట్టి బిఆర్ నాయుడు గారిని వెంటనే సస్పెన్షన్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాము. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఈ రోజు తొత్తుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా భయపడుతూ వారి యొక్క పొగడ్తలకి లొంగిపోయారని కూడా ఈరోజు తెలియజేస్తున్నారు. కవిత ఒకటే చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టంగా కళంకితులైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, వైఎస్ఆర్సీపీ నేతల మీద పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని, సనాతన ధర్మాన్ని కాపాడుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ తిరుపతి కొండ మీద అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.